ప్రార్థన. సర్వకృపానిధి, సర్వాధికారి, పరిశుద్ధుడ, పరమందు ఆశలైనటువంటి మా కన్న తండ్రి, మీ పరిశుద్ధ మహోన్నత హెచ్చింపు గణనామనకై స్తుతులు స్తోత్రములు, ఘనత మహిమ ప్రభావం చెల్లించుకొనిస్తున్నాం దేవా. ఇదిగో తండ్రి, గత దినములన్నిటిను మమ్మల్ని మీ సజీవ రెక్కల కింద దాచి కాచి కాపాడి ప్రేమించి పోషించి మరొకసారి మీ కృపా సన్నిధిలో ఇటు రీతిగా ఏకీభవించడానికి మమ్మల్ని మీ జీవంతో నింపిన జీవాధిపతి మీకే అనలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిస్తున్నాం దేవా. ఇదిగో తండ్రి, ఈ సమయమందు మీరు మాకు ఇచ్చినటువంటి జీవ గ్రంథంలో ఉన్నటువంటి మీ జీవపు మాటలను మేము జ్ఞాపకం చేసుకుని చుండగా ఆత్మ ద్వారా రాయించినటువంటి సంగతులతో సరి చూసుకొనడానికి మేము ప్రయత్నపడుచుండగా మా ప్రయత్నంలో మీ పరిశుద్ధాత్మ ద్వారా సఫలపరచమని అడుగుతున్నాం తండ్రి. ఈ సమయమందు తండ్రి మీ మాటలు మాట్లాడుతుండగా మమ్మలను నీ నోటి బోరగా వాడుకొని ఇక్కడ ఏకీవించిన మా అందరికీ ఎట్టి రీతిగా నీ వాక్కులు అందవలసినదో, మీ చిత్తము వెల్లడిపరచవలసినదో తండ్రి, ఆ నీ చిత్తమును నీ ఇష్టము వెల్లడి చేయమని మహిమ పొందమని మాతో మీరుండమని మీ ప్రియకుమారుడును మా రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారా ఈ ప్రార్థన సమర్పించుకొని వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. కూడి వచ్చినటువంటి దేవుని కుమారులకు, దేవుని కుమార్తెలకు యేసు క్రీస్తు నామములో వందనములు. మన తండ్రి అయిన దేవునికి స్తుతులు స్తోత్రములు. ప్రియులారా, మనం చెప్పుకోబోయేటటువంటి అంశం ఏమిటంటే, అపోస్తలులు ప్రకటించని వేరొక క్రీస్తు ఎవరు? ప్రియులారా, అపోస్తలులు ప్రకటించని వేరొక క్రీస్తు ఎవరు? మరి ప్రియులారా, ప్రస్తుత కాలంలో మనము ఎవరమంటే క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము ఎవరమంటే క్రీస్తును ధరించుకున్నటువంటి వారము, క్రీస్తు వారము. మరి మనకు ఈ విశిష్టత, ఈ ఔన్నత్యము ఎవరి ద్వారా పొందుకుంటున్నాము, ఎలా పొందుకుంటున్నాము అనేది మనం తెలుసుకోవలసినటువంటి అవసరం మనకు ఎంతైనా ఉన్నది ప్రియులారా. ఎందుకంటే క్రైస్తవులు అనేవాడు ఎక్కడికి వెళ్ళడానికి, ఏమి పొందుకోవడానికి, దేని కొరకు ఎదురు చూస్తున్నాడు అని మనం పరిశీలన చేసినట్లయితే క్రైస్తవుని యొక్క పౌరస్థితి ఎక్కడ ఉందంటే పరలోకమందు ఉన్నది అని వాక్యం చెబుతుంది ప్రియులారా. మరి క్రైస్తవుని యొక్క నిరీక్షణ ఏంటంటే పరలోకం వెళ్ళాలి అని ఎదురు చూస్తూ ఉన్నారు ప్రియులారా. మరి పరలోకం వెళ్ళాలి అంటే ఎవరు రావాలి అంటే దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు రాకడా జరగాలి. అయితే ప్రియులారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఏమి జరుగుతుందంటే మన దీన శరీరము తన మహిమ గల శరీరములకు సమరూపము గల దానిగా మార్చబడుతుంది అని చెప్తున్నారు ప్రియులారా. మన వాక్యం పరిశీలన చేసినట్లయితే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో చూసినట్లయితే, సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దేన శరీరమును తన మహిమ గల శరీరములకు సమరూపము గల దానిగా మార్చును అంటున్నాడు ప్రియులారా. అయితే ఇక్కడ ఏం జరుగుతుందట? యేసుక్రీస్తు యొక్క రాకడకు ఎదురు చూస్తున్నటువంటి, సిద్ధపడి ఉన్నటువంటి వారిని ఏం చేస్తారంట? మన దేన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చేటటువంటి పరిస్థితి ఆ దినాన జరుగుతుంది ప్రియులారా. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే క్రైస్తవుడు అనబడేటటువంటి వారి యొక్క పౌరస్థితి ఎక్కడ ఉందంటే, మరి శారీరకంగా ఈ లోకంలో జీవించుతున్నప్పటికీ ఆత్మ ఎక్కడ ఉందంటే ఆత్మకు పౌరస్థితి పరలోకమందు ఉన్నది అని వాక్యము తెలియజేస్తున్న ప్రియులారా. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో చూసినట్లయితే మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము అంటున్నారు ప్రియులారా. ఎవరంట? మన పౌరస్థితి పరలోకమందున్నదంట. అక్కడ నుండి
ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము మనము కనిపెట్టుకొని ఉన్నాము అని వాక్యం చదివిస్తుంది పీడారా. అయితే ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే క్రైస్తవుడు అనబడేటటువంటి వాడు ఈ లోకములో ఉంటూ మరి ఒక లోకములో పౌరస్థితి కలిగినటువంటి వాడు. ఇలా ఉండటానికి కారణం ఎవరు అంటే దేవుడు తన సొంత కుమారుని ఈ లోకములోనికి పంపి ఆయన శరీరమందు మన పాపములకు శిక్ష విధించి మనలను పాపము నుండి విడుదల కల్పించారు పీడారా. అయితే ఈయన ఎవరు? ఈ రక్షకుడు ఎవరు అంటే దేవుడు తన సొంత కుమారుని ఈ లోకానికి పంపి ఆయన ద్వారా మన పాపములకు పాపక్షమాపణ కలిగించి విడుదల కలిగించి ఆయన శరీరమందు మన పాపములకు శిక్ష విధించి మన కొరకు ఆయనను మరణింపజేసి సమాధి నుండి పునరుద్ధారుడిగా లేపి పరలోకములకు తీసుకుని వెళ్ళి మరలా రెండవ రాకడలో ఆయనను ఈ లోకానికి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపనై ఉన్నారు. ఆ పంపే క్రమంలో మనం ఏం చేయబడుతున్నామట? మన దీన శరీరాలు తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా ఆ దినాన మార్పు చెందేటటువంటి పరిస్థితి మనకి కలుగుతుంది. మనం పరిశీలన చేసినట్లయితే రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే దేవుడు తన సొంత కుమారుని పంపి తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపములకు శిక్ష విధించెను. ఎవరంట? తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపి ఈ లోకములో మన వంటి స్వభావము మన వంటి స్థితి కలిగి ఈ లోకానికి పంపి ఆయన శరీరమందు మన పాపములకు శిక్ష విధించారు. ఆయన వచ్చి ఏం చేశారంటే తనను తాను బలిగా అర్పణగా యేసుక్రీస్తు తన తండ్రి అయినటువంటి దేవునికి అర్పించుకుని మనలను దేవునితో సమాధానపరిచారు. క్రీస్తుని మనం ఎవరని నమ్మాలి? ఏమని నమ్మాలి అంటే యేసుక్రీస్తు తండ్రి పంపినటువంటి కుమారుడు, మన రక్షకుడు, మన విమోచకుడు అని నమ్మాలి. అంతేగాని తండ్రి అయినటువంటి దేవుడే యేసుక్రీస్తుగా ఈ లోకానికి అవతారం ఎత్తి వచ్చాడని కాదు. కానీ ప్రియులారా, యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు పంపబడ్డారు, ఆయన వచ్చి ఏమి జరిగించారు అన్నటువంటి విషయాన్ని మనము తెలుసుకునవలసినటువంటి అవసరము ఉన్నది ప్రియులారా. కానీ ప్రస్తుత కాలంలో ఏం జరుగుతుందంటే ఎవరికి వారే ఈ యేసుక్రీస్తు గురించినటువంటి సువార్తను విడిచిపెట్టి యేసుక్రీస్తుని గురించినటువంటి పండగలు, క్రీస్తు నేడు పుట్టెను అనేటటువంటి పండగలు, ఆచారాలు ఆచరించేటటువంటి విధముగా అపవాది ఈ లోకములో ఉన్నటువంటి క్రైస్తవులను మభ్యపెడుతున్నట్టు మనము చూస్తున్నాం ప్రియులారా. అయితే మరి ఇక్కడ యేసుక్రీస్తు మరి ఈ లోకానికి మధ్యాకాశానికి వచ్చినప్పుడు మరి ఆయన మన దయన శరీరాన్ని తన మహిమగల శరీరంగా మార్చడానికి ముందు ఏమి జరుగుతుందంటే అక్కడ ఎవరు సత్య సువార్తను అనుసరించిన వారు, ఎవరు క్రీస్తు అడుగు జాడలలో నడిచిన వారు, ఎవరు సర్వసత్యమును అపోస్తులు ప్రవక్తలు వేసినటువంటి పునాదిపై కట్టబడినటువంటి వారు అని తెలుసుకొనడానికి మరి రుజువు ఏమిటంటే ప్రియులారా, మనం సువార్తను వినాలి. ఏ సువార్తనంటే క్రీస్తు సువార్తను, క్రీస్తు శిలువ మరణ సమాధి పునరుద్ధానాల గురించినటువంటి సువార్త ప్రకటింపబడాలి. అది వినాలి, విశ్వసించాలి. అయితే ప్రియులారా, ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే సువార్తను, క్రీస్తుని గురించినటువంటి మాటను ప్రకటిస్తున్నాము అని అనుకుంటున్నారు. మరి ఏది క్రీస్తుని గురించినటువంటి మాట అంటే బాలుడైనటువంటి క్రీస్తుని గురించినటువంటి మాట కాదు ప్రియులారా. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయం 23వ వచనంలో చూసినట్లయితే
అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను. అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును అంటున్నాడు ప్రియులారా. ఎవరు ఈ అక్రమము చేయువారు అంటే యేసుక్రీస్తు శిలువ మరణ సమాధి పునరుద్ధానాలకు కాక తన యొక్క పుట్టిక, తన యొక్క అద్భుతాల గురించి ప్రకటన జరిగిస్తూ వారికి కావలసిన వాటిని సమకూర్చుకునేవారు. మేము సువార్తను ప్రకటిస్తున్నాము అనేటటువంటి భ్రమలో ఉండి లోకమును మభ్య పెడుతున్నటువంటి వారు, ఆ భ్రమలో ఉండి సాతాను అనుచరులుగా పనిచేస్తున్నటువంటి వారి గురించి ఇక్కడ అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగుకుండని చెబుతున్నాడు. సాతాను యొక్క తంత్రము ఇది ఎవరి వల్ల జరుగుతుందంటే సాతాను యొక్క తంత్రము. దేవుని పిల్లలుగా ఉన్నట్టు క్రైస్తవులను ఆయనకు కాకుండా చేయడానికి అపవాది చేస్తున్నటువంటి ప్రయత్నముగా మనము గుర్తించవచ్చు ప్రియులారా. నేటి క్రైస్తవ సంఘాన్ని, క్రీస్తు శిరస్సుగా కలిగినటువంటి సంఘాన్ని పరలోకం వెళ్లకుండా చేయడానికి అపవాది కల్పించుతున్నటువంటి తంత్రముగా మనము చూడవచ్చు ప్రియులారా. మరి అదే విధంగా మనం పరిశీలన చేసినట్లయితే ఏదైనా తోటలో దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క గుణ లక్షణాలు, దేవుని యొక్క స్వభావము కలిగి ఉన్నటువంటి ఆదాము అవ్వలు కలిగి ఉన్నటువంటి స్థితి నుండి మరి అపవాది ఏం చేసిందంటే అక్కడ చెప్తున్నాడు. ఆదికాండము 3వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే ఏలయనగా మీరు వాటి తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడులు ఎరిగిన వారే దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని చెప్పాను. ఇక్కడ ఏమంటుంది పిల్లరా, మీరు ఆ పండు తిను దినమున మీ కన్నులు తెరవబడతాయి, మీరు మంచి చెడులు ఎరుగుతారు, మీరు దేవతల వలె ఉంటారని చెప్తున్నారు పిల్లారా. మరి ఇక్కడ దేవతలు ఎక్కువ, దేవుడు ఎక్కువ అని చూసినట్లయితే దేవుడు ఎక్కువ. దేవుని కుమారులుగా ఉన్నారు ఆదాము అవ్వలు, దేవుని యొక్క వారసులుగా ఉన్నారు ఆదాము అవ్వలు. కానీ అక్కడ ఏం జరిగిందంటే ఆ యొక్క దేవుని మాటను కలిపి చెరపడం వల్ల దేవుని కుమారులుగా, దేవుని వారసులుగా ఉన్నటువంటి ఆదాము అవ్వలు దారి తప్పిపోయినట్లు మనము చూస్తున్నాం ప్రియులారా. పాపంలో పడిపోయారు ప్రియులారా, ఆజ్ఞను అతిక్రమించారు ప్రియులారా. దేనివల్ల అంటే అపవాది వేసినటువంటి ఆ కుయుక్తి వలన, ఆ తంత్రము వలన అని మనము గుర్తెరగవచ్చు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు మీద కూడా అపవాది తన యొక్క తంత్రములను ప్రయోగించినప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత ఏం జరిగిందంటే అపవాది ఒక ఎత్తైన కొండకు తీసుకొని పోయి ఈ లోకము, ఈ లోక రాజ్యాలన్నిటినీ నీకు ఇస్తాను, ఇవి నావి, నాకు మొక్కు అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని చిత్తం ఎరిగిన వారే ఉన్నారు కనుక ఆయన ఏమన్నాడు, ప్రభువైన నీ దేవునికి మొక్కు అని చెప్పినప్పుడు అపవాది ఆయన నుండి వెడలిపోయినట్టు మనం చూస్తున్నాం. అదే విధంగా మనం చూసినట్టయితే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు అంటున్నారు పిల్లారా. సర్పం ఏం చేసిందంట అనాదిలో తన కుయుక్తి చేత ఏం చేసింది, హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుతున్నాను అంటున్నాడు పీటర్. ఏం చేశారట, ఈ సువార్త ప్రకటనలో క్రీస్తు ఎడల ఉన్నటువంటి ఆ యొక్క నిజాయితీ, ఆ నీతిని, ఆ పవిత్రతను వీరు ఆ కొరింథీ సంఘమునకు ప్రకటించినట్లు చూస్తున్నాం ప్రియులారా. ఆ ప్రకటింపబడినటువంటి ఆ నీతి నుండి, ఆ పవిత్రత నుండి, ఆ పరిశుద్ధత నుండి మీరు ఎట్లయినా తొలగిపోతారేమో. ఎందుకంటే అనాదిలో సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచింది. ఆ విధంగా మీలో కూడా కలతలు రేపుతుందేమో, మీలో కూడా మేము ప్రకటించినటువంటి సువార్త కాక వేరొక సువార్తను మీ హృదయాల్లో చొప్పిస్తుందేమో.
మీ హృదయాల్లో ప్రవేశపెడతాడేమో అని నాకేం కలుగుతుంది అంటున్నాడు, తొలగిపోవునేమో అని భయము పడుతున్నది. దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో ఉన్నటువంటి ఈ అవ్వ ఆదాములను ఏం చేశారు ప్రియులారా? ఆనాడు దేవుని కుమారులుగా ఉన్నటువంటి వారిని పాపములో పడవేసినట్లు మనం చూస్తున్నాం ప్రియులారా. ఇది ఎవరిది? సాతాను యొక్క తంత్రము, సాతాను యొక్క కుయుక్తి, వాడి బోధ, వాడి ప్రయత్నము ప్రియులారా. ఏమిటంటే మరి ఈ లోకంలో ఉన్నటువంటి దేవుని కుమారులుగా ఉన్నటువంటి వారిని దేవుని కుమారులుగా కాకుండా చేయాలని, నేను క్రైస్తవుడినే, నేను సువార్త ప్రకటిస్తున్నాను, నేను సువార్తలోనే కొనసాగుతున్నాను అనేటటువంటి భ్రమలో వాడిని ఉంచి చేయకూడనటువంటి కార్యాలు చేయించేటటువంటి, జరిగించకూడనటువంటి ప్రకటనలు జరిగింపజేసి భ్రష్టులుగా చేసేటటువంటి పరిస్థితి మనము చూస్తున్నాం ప్రియులారా. అయితే మరి దేని వల్ల మనకు విశ్వాసం కలుగుతుంది అని మనం పరిశీలన చేసినట్లయితే, రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే, కాగా వినుట వల్ల విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వల్ల కలుగును అంటున్నాడు ప్రియులారా. ఏమంటున్నాడు? కాగా వినుట వల్ల విశ్వాసం కలుగుతుందంట. ఆ వినుట ఏమై ఉండాలి అంటే క్రీస్తుని గురించినటువంటి మాట అయి ఉండాలి. మరి ఏ క్రీస్తుని గురించినటువంటి మాట అయి ఉండాలి అనేటటువంటి విషయాన్ని ప్రస్తుతము సువార్తికులుగా, ప్రస్తుతము బోధకులుగా, ప్రస్తుతము క్రైస్తవులుగా ఉన్నటువంటి వారికి తెలియకుండా అపవాది ఏం చేస్తుంది ప్రియులా? క్రీస్తుని గురించినటువంటి మాటని చెబుతూ మరియ కుమారుడైనటువంటి క్రీస్తు, యోసేపు కుమారుడైనటువంటి క్రీస్తు, బాలుడైనటువంటి క్రీస్తు గురించి ప్రకటన జరిగించి మరి క్రైస్తవుడు అనబడినటువంటి వాడి యొక్క నిరీక్షణను తప్పుదారి పట్టించేటటువంటి ప్రయత్నము జరిగిస్తున్నాడు ప్రియులారా అపవాది. మరి ఇది మనం గుర్తెరగాలి. నేడు క్రీస్తు నేడు పుట్టెను అని ఈ నెల మొదటి దినం మొదలుకొని వచ్చే నెల 15 వరకు కూడా క్రీస్తు నేడు పుట్టెను అని పండుగలు, ఆర్భాటాలు జరిగించుకునేటటువంటి పరిస్థితిలో ప్రపంచాన్ని నెట్టేస్తున్నాడు ప్రియులారా అపవాది. ఎందుకంటే మరి ఈ లోకంలో పండుగలను మనం ఆలోచన చేసినట్లయితే ఆయా ప్రాంతాలకు, ఆయా దేశాలకు, ఆయా స్థలాలకు సంబంధించినటువంటి పండుగలు ఉంటాయి ప్రియులారా. ఆ పండుగలు ఎక్కడికి అంటే ఆ ప్రాంతానికి, లేకపోతే ఆ దేశానికి, లేకపోతే ఆ స్థలానికి సంబంధించినటువంటిగా ఉంటూ ఉంటాయి పిల్లారా. మరి కానీ ఈ అపవాది యొక్క మరి ప్రయత్నము, అపవాది యొక్క తంత్రము, అపవాది యొక్క మరి ప్రయత్నము ఏంటంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి, ఆరిన నేలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దేవునికి కాకుండా చేయాలనేటువంటి ప్రయత్నంలో ఏం చేస్తుందంటే ఈ భూమి మీద ఉన్నటువంటి సకల ప్రాంతాలలో ఉన్నటువంటి వారు కూడా జరిగించుకునేటటువంటి పండగ ఏంటంటే క్రిస్మస్. ఈ క్రిస్మస్ ఎందుకు జరిపించుకుంటున్నారు అంటే మరి దేవుడు మన కొరకే సిద్ధపరిచినటువంటి ఆ పరలోకానికి వారసులుగా కాకుండా చేయడానికి ఈ లోక సంబంధి అయినటువంటి అపవాది జరిగించుతున్నటువంటి కుయుక్తి, అపవాది జరిగించుతున్నటువంటి తంత్రముగా మనము గుర్తించవచ్చు ప్రియులారా. అయితే ఇక్కడ ఏమి జరుగుతుంది అంటే ఒక జనాన్ని కాదు, ఒక దేశాన్ని కాదు, అన్ని దేశాల వారు ఈ క్రిస్మస్ ని జరుపుకుంటున్నారు. అంటే అందరినీ కూడా ఈ అపవాది మోసపరుస్తున్నాడు. మేమనో పరలోకం వెళ్ళేటటువంటి మార్గంలో ఉన్నాము అనేటటువంటి భ్రమలో వారిని పండగలకే వారిని
పండగకి వారిని ఆ ఆ ఆ అడుగు ముందుకు వేయకుండా దానిలోనే వారు గడిపేటటువంటి పరిస్థితిలో మభ్య పెడుతున్నాడు పిల్లారా. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే క్రీస్తు ఎవరో, తండ్రి ఎవరో, క్రీస్తు ఎందుకు వచ్చారు, క్రీస్తు ఏమి జరిగించారు అనేది తెలియకుండానే బాప్తిసం పొందుకుంటున్నారు పిల్లారా. ఆ బాప్తిసం పొందుకోవడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉన్నదా అంటే ఏమీ ప్రయోజనము లేనట్టుగా మనము చూస్తున్నాం పిల్లారా. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ఏమి జరిగిందంటే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే ఏలయనగా వచ్చిన వాడు ఎవడైనాను మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను పొందినను, మీకు అప్పగింపని మరి యొక్క సువార్త మీకు అప్పగించినను అంటున్నాడు పిల్లారా. ఇక్కడ ఏమంటున్నారంటే ఏలయనగా వచ్చిన వాడు ఎవడైనను మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించినను అంటున్నాడు పిల్లారా. అపోస్తులు ప్రకటించని మరి యొక్క యేసు ఎవరు అంటే అపోస్తులు ఎవరిని ప్రకటించారంటే అపోస్తులు సిలువ వేయబడి సమాధి చేయబడి పునరుద్ధానుడైనటువంటి యేసును ప్రకటించారు. ఎందుకు ప్రకటించారు అని మనం పరిశీలన చేసినట్టయితే రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్టయితే యేసు క్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడిను. ఎందుకు ప్రకటిస్తున్నారంటే దేవుని కుమారుడు. ఎందుకు దేవుని కుమారుడు అంటే మృతులలో నుండి పునరుద్ధానుడైనందున, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపింపబడినటువంటి ఆ దేవుని కుమారుడైనటువంటి క్రీస్తును గురించినటువంటి మాటను ప్రకటన చేస్తున్నారు పిల్లారా అపోస్తులైనటువంటి వారు. మరి ఇప్పుడు జరిగించుతున్నటువంటి సువార్త ఏంటంటే క్రీస్తును గురించినటువంటి మాట అని చెబుతూ క్రీస్తును ఆరాధిస్తున్నాము అని చెబుతూ క్రీస్తు నేడు పుట్టెను అని ప్రకటనలు జరుగుతున్నాయి ప్రియులారా. ఈ క్రీస్తు నేడు పుట్టెను అన్న దానిలో ఏముందంట? యేసు క్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగా ఉన్నారు. దావీదు సంతానముగా ఉన్నటువంటి క్రీస్తు వలన ఎవరికైనా ప్రయోజనం ఉన్నదంటే లేదు ప్రియులారా. దేనిలో ఉన్నది ప్రయోజనం అంటే మృతులలో నుండి పునరుద్ధానుడైనటువంటి పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా ప్రభావంతో నిరూపింపబడినటువంటి క్రీస్తులో ఉన్నది ప్రియులారా. దానిని ప్రకటింపాలి. దానిలో నిత్య జీవం ఉన్నది, దానిలో పరలోక పౌరుషత్వం ఉన్నది, దానిలో దేవుని కుమారత్వం ఉన్నది, దానిలో నీతి ఉన్నది. అది ప్రకటింపాలని అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాస్తూ వచ్చిన వాడు ఎవడైనాను మేము ప్రకటింపని మరి ఒక క్రీస్తును ప్రకటించిన ఎడలా అంటున్నాడు గారు. మరి వేరొక క్రీస్తు ప్రకటన జరుగుతున్నది ప్రస్తుతం లోకంలో. మరి దాన్ని పరిశీలన చేసుకోగలుగుతున్నారా? దానిని ఆలోచించగలుగుతున్నారా అంటే ఎంత మాత్రము పరిశీలన లేనటువంటి స్థితిలోనే ఉన్నారు పిల్లారా. కొరింథీ యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్టయితే యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు అంటున్నారు పిల్లారా. ఎవరంట? యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించిన వాడు మరి ఎవడు. మరి ఈ లోకమును జయించలేనటువంటి స్థితిలో ఉన్నారు పిల్లారా మీరు. ఎందుకంటే యేసుని ఎవరని నమ్ముతలేదు వీళ్ళు, దేవుని కుమారుడని నమ్మడం లేదు పిల్లారా. యోసేపు కుమారుడని, మరియ కుమారుడని, బాలుడైనటువంటి క్రీస్తుని నమ్మి ప్రకటనలు పండుగలు చేసుకుంటూ ఉన్నారు పిల్లారా. మరి ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే
యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4:15 చూసినట్టయితే, యేసు దేవుని కుమారుడిని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచిన్నాడు, వాను దేవుని యందు ఉన్నాడు అని చెప్తున్నాడు పిల్లారా. మనం ఏమని ఒప్పుకోవాలంట? యేసు ఎవరంట? దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకుంటాడో వాడిలో ఎవరుంటారంట? దేవుడు నిలిచిండును, వాడు దేవుని యందు నిలిచి ఉండును. ఈ లోకంలో ఈ క్రిస్మస్ బాలుడైనటువంటి క్రీస్తును ఆరాధించేటటువంటి వారిలో ఎవరు ఉన్నారంటే దేవుడు ఉన్నారంటారా పిల్లారా? దేవుడు వారిలో ఉన్నట్లయితే వారి ఆలోచన, వారి మనోనేత్రములు వెలిగింపబడును. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే, మరి బాలుడైనటువంటి క్రీస్తును ప్రకటిస్తూ, బాలుడైనటువంటి యేసు కొరకు పండుగలు చేసుకుంటూ, బాలుడైనటువంటి యేసు కొరకు పశువుల పాకలు కట్టుతూ, పశువుల తొట్టును ఏర్పాటు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనము చూస్తున్నాం ప్రియులారా. ఇక్కడ అపోస్తులు ఎవరిని ప్రకటించారు, ఏమని ప్రకటించారని మనం పరిశీలన చేసినట్టయితే, మృతులలో నుండి తిరిగి లేచిన యేసు క్రీస్తును ప్రకటించారు. మృతులలో నుండి లేచిన యేసు క్రీస్తు ఎవరు అంటే దేవుని కుమారుడుగా నిరూపింపబడ్డాడు. మరి ఇక్కడ మనం పరిశీలన చేసినట్టయితే, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువు అని పేతురు గారు చెప్తున్నారు పిల్లారా. మత్తయి సువార్త 16:18 చూసినట్లయితే, అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు మరి శిష్యుల్ని అడుగుతున్నారు. శిష్యుల్ని అడిగినప్పుడు ఏమంటున్నారంటే, మరి ఇక్కడ మత్తయి సువార్త 16:16 చూసినట్లయితే, 15 మనం చూసినట్లయితే, అందుకైన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనిచున్నారని వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు అంటున్నాడు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. ఏమని చెప్పారంట పిల్లారా? నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారంటే, అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే కాని నరులు నీకు బయలుపరచలేదు అని చెప్తున్నారు పిల్లారా. చెబుతూ ఏమంటున్నారు? ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని యందు నిలువ నేరవని నీతో చెప్పుచున్నాను అంటున్నారు పిల్లారా. ఏమంటున్నారు? ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఏ బండ మీద? సజీవుడగు దేవుని కుమారుడవు అన్నటువంటి ఆ బండ మీద ఎవరిని కడతారంట? సంఘమును కడతారంట. ఆ సంఘము ఏమి తెలుసుకోవాలి అంటే, యేసుక్రీస్తు సజీవుడగు దేవుని కుమారుడు అని తెలుసుకుని బాప్తిస్మం పొందుకొని ఎవరైతే సంఘములో చేర్చబడుతున్నారో మొట్టమొదటి అంశం ఏమిటంటే, సజీవుడగు దేవుని కుమారుడు యేసుక్రీస్తు అని తెలుసుకోవాలి. అది తెలుసుకొని ఎవరైతే సంఘములో చేర్చబడుతున్నాడో అక్కడ ఏమవుతుందంట? నా ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఈ లోకంలో ఉన్నటువంటి సార్వత్రిక సంఘము ఏమి తెలుసుకోవాలి అంటే, యేసుక్రీస్తు సజీవుడకు దేవుని కుమారుడు అని తెలుసుకోవాలి ప్రియులారా. అదే దేవుని సంఘము. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అంటున్నాడు. ఏ బండ అంటే, సజీవుడకు దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు అనే బండ మీద కట్టబడుతున్నారు. అది తెలుసుకున్నవాడు, సంఘములో ఉన్నటువంటి క్రైస్తవుడు, వాణ్ణి ఏమి బంధించదంట? పాతాళ లోక ద్వారములు వాని ఎదుట నిలువ నేరవని మీతో చెప్పుచున్నాను. ఈ దేవుని సజీవుడకు దేవుని కుమారుడు నీవు అని ఎవరైతే యేసుక్రీస్తుని తెలుసుకుంటారో వాడు పాతాళములో విడిచిపెట్టేటటువంటి పరిస్థితి లేదు పిల్లారా. పాతాళములో నిత్య నరకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు పిల్లారా. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారు?
అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. మరి తండ్రి అయినటువంటి దేవునిని యేసు క్రీస్తును, సజీవుడకు దేవునిని, దేవుడు పంపినటువంటి యేసు క్రీస్తును ఎరిగినట్లయితే వాడి పాతాళములో విడిచిపెట్టబడడు. పాతాళములో నుండి యేసు క్రీస్తు మరి వచ్చినప్పుడు సమస్తమును తన లోపరుచుకున్న జాలిని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరము తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చేటటువంటి వరుసలో మనం ఉంటాం ప్రియులారా. ఏమి తెలుసుకుంటే అంటే ఈ బండ మీద నా సంగమును కట్టుదునన్నటువంటి సజీవుడకు దేవుని కుమారుడవు నీవు అని యేసుక్రీస్తుని తెలుసుకున్నప్పుడు వాడి ఎదుట పాతాళ లోక ద్వారములు నిలువబడనేరవు అని చెప్తున్నారు పిల్లారా. మరి ఆ వరుసలో ఎవరైనా ఉన్నారా? అది గుర్తెరిగి సంఘములో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే లేదే. మరి బాలుడైనటువంటి క్రీస్తు కొరకు పండుగలు చేసుకుంటున్నారు. బాలుడైనటువంటి క్రీస్తు కొరకు ఇంటిపైన స్టార్లు కడుతున్నారు. మరి అదా క్రీస్తుని గురించినటువంటి మాట? ఆ మాట వలన మనకు నిత్య జీవము కాదు ప్రియులారా. ఇక్కడ మనం పరిశీలన చేసినట్టయితే ఇక్కడ అంటున్నారు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అని ప్రకటన జరిగిస్తున్నాడు ప్రియులారా. మరి ఇది మనం చూసినట్లయితే దీన్ని మనం గుర్తెరగాలి. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించినటువంటి మాట వలన కలుగును అంటున్నారు. ఏది క్రీస్తును గురించినటువంటి మాట? బాలుడైనటువంటి క్రీస్తును గురించినటువంటి మాట కాదు ప్రియులారా. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 2, 3, 4 వచనాలు చదువుకున్నట్లయితే అక్కడ మనకు కనబడుతుంది ప్రియులారా, మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు, మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతమో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందువారై ఉందురు. ఏంటంట? మేము ఏదైతే ఉపదేశ రూపకంగా మీకు ప్రకటించామో ఆ సువార్తను మీరు గట్టిగా పట్టుకున్నట్లయితే మీరు ఏమవుతారట? మీరు రక్షణ పొందువారై ఉందురు. మీరు ఆ సువార్తని విడిచిపెట్టి మరి క్రిస్మస్లు, బాలుడైనటువంటి క్రీస్తుని గురించినటువంటి పండగలలో మీరు నిమగ్నమైపోయినట్లయితే మీరు రక్షణ పొందు వారిలో ఎంత మాత్రము ఉండనేరదు అని వాక్యము చెబుతుంది ప్రియులారా. ఇక్కడ మనం చూసినట్లయితే 3వ వచనంలో, నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, నాకు ఏమైతే ఉపదేశం ఇవ్వబడిందో అది మీకు మొదట అప్పగించాను అని చెబుతూ ఇక్కడ అంటున్నారు. అదేమనగా ఆ ఉపదేశం ఏమిటి? ఆ సువార్త ఏమిటి? ఆ క్రీస్తుని గురించినటువంటి మాట ఏమిటి అని చెబుతూ ఇక్కడ అంటున్నాడు, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. ఏది క్రీస్తుని గురించినటువంటి మాట అంటే మన కొరకు మృతి పొందినటువంటి క్రీస్తుని గురించినటువంటి మాట. ఆ మాట అదేమనగా అని చెప్పి లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. ఇక 4వ వచనంలో చూసినట్లయితే లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. 3వ దినమున లేపబడెను. ఈ భూమి పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు మృతులలో నుండి లేపబడినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే సజీవుడకు దేవుని కుమారుడైనటువంటి యేసు క్రీస్తు తప్ప ఎవ్వరు కూడా పునరుద్ధానుడైనటువంటి వారు ఎవరునూ లేరు ప్రియులారా. మరి ఆయనను గూర్చినటువంటి సువార్త, ఆయన గూర్చినటువంటి మాట, అదే క్రీస్తును గురించినటువంటి మాట. ఆ సమాధిలో నుండి పునరుద్ధారణ అవడం వల్ల ఏమి జరిగిందంటే
ఆ పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా నిరూపింపబడ్డాడు అని గుర్తెరగాలి ప్రియులారా. అది గుర్తెరిగి ఆ మార్గంలో నీవు నడిచినట్లయితే ఆ దినాన ఆయన ఆయన శరీరమును, మన శరీరమును తన మహిమగల శరీరానికి సమరూపము గల దానిగా మార్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక చెప్తున్నారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో, కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవనినైనను ఎరుగము, మేము క్రీస్తుని శరీర రీతిగా ఎరిగిండినను ఇక మీదట ఆయనను అలాగే ఎరుగము. తప్పిజము, ఇక మీదట ఆయనను అలాగునా ఎరుగము అంటున్నారు పీడారా. మరి వీరు శిష్యులైనటువంటి వారు యేసుక్రీస్తుతో తిరగలేదా అంటే తిరిగారు. ఆయన చేసినటువంటి అద్భుతాలు వీరు జరిగించారు. కానీ దేని వలన ఆయన దేవుని కుమారుడుగా నిరూపింపబడ్డాడంటే మృతులలో నుండి పునరుద్ధారుడైనటువంటి ఆత్మను బట్టి ఆయన దేవుని కుమారుడుగా నిరూపింపబడ్డాడు. కాబట్టి ఆ దేవుని కుమారుడైనటువంటి యేసు క్రీస్తుని ప్రకటన జరిగిస్తున్నారు ప్రియారా అపోస్తులైనటువంటి పౌలు గారు. అపోస్తలులు అంటున్నారు, కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనాను ఎరిగి ఉన్నను, ఎవరి శరీర రీతిగా ఎవరినైనాను ఎరుగము, మేము క్రీస్తుని శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగే ఎరుగము. శరీరాన్ని బట్టి క్రీస్తుని ఎరుగుదము, కానీ పునరుద్ధారుడైనటువంటి ఆత్మని బట్టి దేవుని కుమారుడిగా మేము గుర్తించాము. ఆ దేవుని కుమారుడైనటువంటి క్రీస్తుని మేము ప్రకటన జరిగిస్తున్నాము. అది సువార్త, అది క్రీస్తుని గురించినటువంటి మాట అని చెబుతూ ఇక్కడ అంటున్నారు ప్రియులారా. తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనం చూసినట్లయితే, ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనుపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలతో ప్రత్యక్షమై, ఇక్కడ చెప్తున్నారు పిల్లరా, దేవుని ఎరుగని వారికిని మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయనప్పుడు అంటున్నారు పిల్లరా. ఏమి జరుగుద్దంట? ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై, ఆ ప్రత్యక్షమైనప్పుడు ఏమి జరుగుతుందంట? దేవునిని ఎరుగని వారికిని, దేవుడంటే ఎవరో తెలియని వారికిని, అలాగనే మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికిని. మన ప్రభు అయిన యేసు సువార్త ఏంటి? బాలుడైనటువంటి క్రీస్తా, మరియ కుమారుడైనటువంటి క్రీస్తా, యోసేపు కుమారుడైనటువంటి క్రీస్తా, గొల్లలకు ప్రకటింపబడినటువంటి క్రీస్తా, మరి జ్ఞానులైనటువంటి వారు దర్శించినటువంటి క్రీస్తా అంటే కాదు ప్రియులారా. మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికి, క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానములో ఉన్నటువంటి ఆ దేవుని కుమారత్వాన్ని పొందుకునేటటువంటి స్థితిని కాక వేరొక సువార్తను ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే పండుగలు చేసుకుంటారో వారికి ఏం జరుగుద్దంట? ప్రతిదండన జరుగుద్దంట పిల్లారా. ఆ దినాన్న మేము ప్రభువా నీ పేరిట మేము స్వస్థతలు చేయలేదా, మేము అద్భుత కార్యాలు చేయలేదా, నీ పేరిట అనేకులకు ప్రకటింపలేదా అని చెప్పినప్పుడు ఏమంటున్నాడు? నా యొద్ద నుండి పొండి అంటున్నారు పిల్లారా. ఏమంటున్నాడు? అక్రమము చేయి వర్లారా, అక్రమముగా ప్రకటించారు నా సువార్తను. ఏ సువార్త ప్రకటించడం వల్ల నిత్య జీవం కలుగుతుందో దాన్ని వదిలిపెట్టి మీ కడుపులు నింపుకోవడానికి, మీ శరీరాలను సౌఖ్యపరచుకోవడానికి, మీ శరీరాలను ఆనందపరచుకోవడానికి మీరు ప్రకటించినటువంటి ఆ సువార్త వలన, ఆ బాలుడైనటువంటి క్రీస్తు గురించి మీరు జరిగించినటువంటి ఆ పండుగల వలన
మీరు పొందుకునేటటువంటిది ఏంటంటే వారికి ప్రతిదండన జరుగుతుంది ఆ దినాన్న. మరి ఆ ప్రతిదండనలో వారు ఏమవుతున్నారో చూడండి ప్రియులారా. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ఏమయ్యారంట? ఏ సువార్త ప్రకటించాలంటే లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను అనేటటువంటి సువార్త ప్రకటింపాలి అని అపోస్తలులు ప్రకటన జరిగిస్తున్నారు ప్రియులారా. మరి మనం పరిశీలన చేసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు, సువార్త ప్రకటించవలసినటువంటి భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అంటున్నాడు పిల్లారా. ఏం ప్రకటింపకపోతేను? సువార్త ప్రకటింపకపోతే శ్రమ అంటున్నారు పిల్లారా. మరి నేడు సువార్త ప్రకటింపబడుతుంది. ఏ సువార్త అంటే బాలుడు గురించినటువంటి సువార్త, తొట్టులో పడుకున్నటువంటి బాలుడైనటువంటి వారి గురించి సువార్త ప్రకటింపబడుతుంది. పశువుల పాకలో ఉన్నటువంటి యేసుక్రీస్తు గురించినటువంటి సువార్త ప్రకటింపబడుతుంది. అదా సువార్త. ఆ సువార్త ప్రకటింపకపోతే శ్రమ అంటున్నాడా పౌలు గారు? కాదు ప్రియారా. యేసుని గురించినటువంటి సిలువ, మరణ, సమాధి, పునరుద్ధానముల గురించినటువంటి సువార్త ప్రకటింపకపోతే నాకు శ్రమ అని పౌలు గారు ఓపోతున్నారు ప్రియారా. మరి ఆ సువార్తకు లోబడకపోయినట్లయితే ఏమవుతుందంట? ప్రతిదండన జరుగుతుంది. యేసుక్రీస్తుని గురించినటువంటి పునరుద్ధానం గురించినటువంటి సువార్త ప్రకటింపకపోతే ప్రతిదండన జరుగుతుంది. మరి ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే మేమునో ఆ వరుసలోనే ఉన్నాము, మేము ఎత్తబడే సంఘంలో ఉన్నాము, మేము ఎత్తబడే గుంపులోనే ఉన్నాము అని ఎవరికి వారే భ్రమలో బ్రతికేస్తూ ఉన్నారు పిల్లారా. మరి మరి అనాది కాలంలో మనం పరిశీలన చేసినట్లే అయితే ఐగుప్తు చెరలో నుండి ఇశ్రాయేలీలను బయటకు తీసుకొని వచ్చినప్పుడు, విడుదల కలిగించినప్పుడు బయటకు వచ్చినటువంటి ఆ ఇశ్రాయేలీలు ఏమి చేశారు అన్నది ఆలోచన జరిగించినట్లయితే పిల్లారా, మరి మోషే గారు ఆ కొండపైకి దేవుని దగ్గర ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని తేడానికి వెళ్ళినప్పుడు ఆ ఇశ్రాయేలీనైనటువంటి వారి దగ్గర ఉన్నటువంటి బంగారంతో వారు ఏమి చేసుకున్నారంటే ఒక విగ్రహమును తయారు చేసుకున్నారు పిల్లారా. ఆ విగ్రహం ఎదుట వారు పండుగలు జరిపించుకుంటున్నారు, వారు ఆనందపడుతున్నారు, వారు సంతోషపడుతున్నారు, మేము విడుదల పొందుకున్నాము అనుకుంటున్నారు. కానీ వారు చేస్తున్నటువంటి దేవుని వ్యతిరేకమైనటువంటి పని వారు గుర్తెరగలేనటువంటి స్థితిలో ఉన్నారు పిల్లారా. దేవునికి అవిధేయులుగా ఉన్నామేమేమో. దేవుడు మా కష్ట నష్ట దుఃఖము నుండి విడిపించి మమ్మల్ని ఈ రీతిగా తీసుకుని వస్తే మేము జరిగించేటటువంటిది ఇదా అనేటటువంటి ఆలోచన లేనటువంటి స్థితిలో వారు పండుగలు జరిపించుకుంటున్నారు పిల్లారా. ప్రస్తుతము క్రీస్తు గురించి ఉన్నటువంటి సువార్త మాని బాలుడైనటువంటి క్రీస్తు కొరకు, ఆ పశువుల తొట్టిలో ఉన్నటువంటి క్రీస్తు కొరకు, ఆ పశువుల తొట్టిలో క్రీస్తుని పరుండబెట్టేటటువంటి ఆ బాలుడైన క్రీస్తు కొరకు మీరు ప్రాకులాడుతున్నారే పిల్లారా. ఎందుకంటే మరి పునరుద్ధానుడైనటువంటి క్రీస్తుని ప్రకటించినట్లయితే ఎవరికి శ్రమ, ఎవరికి వేదన, ఎవరికి అపజయము అని మనం ఆలోచన చేసినట్టయితే మరి పునరుద్ధానుడైనటువంటి క్రీస్తుని గురించి ప్రకటన జరిగించినట్లయితే అపవాదికి భయము, అపవాదికి శ్రమ. అందుకని ఆ సువార్త ప్రకటన జరిగింపకుండా ఈ ఆరిన నేలపై ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తన వశము కావాలని, తన వశము చేసుకోవాలని మరి అందరి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసి అపవాది తన పనిని, తన తంత్రములను జరిగించేటటువంటి విధంగా ఉన్నది పిల్లారా.
అయితే మనం పరిశీలన చేసినట్లయితే తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనంలో చూసినట్లయితే మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసుని మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను అంటున్నారు పిల్లారా. ఈ బాలుడైనటువంటి క్రీస్తుని గురించి మరణం నిరర్థకమైందా అంటే లేదు పిల్లారా. ఇక్కడ ఏమంటున్నారంటే ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేశారట, జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చారట. మరి యేసు క్రీస్తుని గురించినటువంటి సువార్త ఏం తెచ్చిందంట? జీవముతో కూడిన నిరీక్షణ తెచ్చిందంట పిల్లారా. జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చిందంట పిల్లారా. యేసుక్రీస్తు పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తుని ప్రకటించినట్లయితే ఏమి జరుగుతుందంటే యేసుక్రీస్తు మరణములో నుండి పునరుద్ధానుడై లేచాడు అని ప్రకటన వెళుతుంది. ఆ ప్రకటన వల్ల ఏమి జరుగుతుందంటే జీవము, అక్షయత. ఈ పునరుద్ధానుడై లేచినటువంటి యేసుక్రీస్తులో ఇక అక్షయత లేదు, క్షయత లేదు, మరణములకు అధికారము లేదు అని ప్రకటింపబడుతుంటే మరి అపవాదికి ఏమవుతుందంటే శ్రమ కలుగుతుంది. అపవాదికి ఏమి జరుగుతుందంటే అపజయము కలుగుతుంది. అందుకని ఆ జీవమును అక్షయతను వెలుగులోనికి తెచ్చేటటువంటి ఆ సువార్తను మభ్యపెట్టేటటువంటి పరిస్థితి జరిగిస్తున్నాడు పిల్లరా అపవాది. మరి దానిని గుర్తెరక, దానిని పరిశీలించక మరి క్రీస్తు నేడు పుట్టెను అంటున్నారు పిల్లారా. ఈ భూమికి పునాదులు వేయబడక మునిపే దేవుడు తన కుమారుని ఈ సంకల్పము నిమిత్తము ఏర్పాటు చేసుకుంటే మరి 2000 సంవత్సరాలకు పూర్వం యేసుక్రీస్తు పుట్టాడు అని ప్రకటనలో జరిగిస్తున్నారు పిల్లారా. పండగలు చేసుకుంటున్నారు పిల్లారా. దాని వలన మీకు జీవముతో కూడిన నిరీక్షణ, దాని వలన కాదు పిల్లారా. మరణమును నిరర్ధకం చేసింది ఏమిటి అంటే యేసుక్రీస్తు శిలువ, మరణ, సమాధి, పునరుద్ధారణ గురించినటువంటి సువార్త. అది మీ మనసులలో వెలుగును నింపేది, అది మీ మనసులలో వెలుగును నింపేది. కానీ ఇంటిపై కట్టేటటువంటి ఆ నక్షత్రము కాదు పిల్లారా, ఇంటిపై కట్టేటటువంటి ఆ స్టార్ కాదు పిల్లారా. మన మనసులలో ఏమి ముద్రింపబడాలంటే జీవమును అక్షయతను వెలుగులోనికి తెచ్చినటువంటి సువార్తతో నింపబడాలి పిల్లారా. అది ప్రకటించారు అపోస్తులు, అది ప్రకటింపబడాలి ప్రస్తుత కాలంలోని. మరి మనం పరిశీలన చేసినట్లయితే ఈ నిరర్ధకము క్రీస్తు యేసు మరణము నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాడు అనబడినటువంటి ఆ మాటలో ఏముందంటే దేవుడు అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానము నెరవేర్పు జరుగుతుంది పిల్లారా. అతను నిరీక్షించినటువంటి ఆ నిరీక్షణకు ఆధారం ఇప్పుడు వెల్లడైంది పిల్లారా. ఆ వెల్లడైనటువంటి స్థితిలో మనము ఏమవ్వాలంటే దానిని మనము గుర్తెరిగినట్లయితే, దానిని మన మనసులో ఉంచుకున్నట్లయితే, దానిని పరిశీలన చేసినట్లయితే మరి అది ఎంత ఉన్నతమైనది, ఎంత ఔన్నత్యము కలిగినది. దేవుడు జరిగించినటువంటి ఆ కార్యమును మనము గుర్తెరిగినట్లయితే మరి ఆ సువార్తను విడిచిపెట్టి మనము వేరొక సువార్త తట్టు తిరిగేటటువంటి పరిస్థితి ఉండదు ప్రియులారా.
ఉండదు. మరి అబ్రహాము కలిగి ఉన్నటువంటి ఆ నిరీక్షణకు ఆధారం ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు సమాధి నుండి పునరుద్ధారుడైనటువంటి లేచినటువంటి ఆ దినాన్న అది నెరవేర్పు జరిగింది. మరి అప్పటి నుండి ఏమి జరిగిందంటే మనం పరిశీలన చేసినట్టయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఏం జరిగిందంట ప్రియులారా? అప్పటి వరకు చనిపోయిన వారు ఎవ్వరూ కూడా మృతులలో నుండి లేచినట్లు లేదు ప్రియులారా. కానీ ఆ నిద్రించిన వారిలో నుండి ప్రథమ ఫలముగా లేచిన వారు ఎవరంటే క్రీస్తు ప్రభువారు. నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఇది సువార్త, ఇది ప్రకటింపవలసినది. ఈ సువార్తను విడిచిపెట్టి క్రీస్తు నేడు పుట్టెను అని వీధులలో రోడ్ల పైన తిరిగేటటువంటి పరిస్థితిలోనికి అపవాది తీసుకుని వచ్చింది ప్రియులారా. మరి ఇక్కడ ఏమి జరిగిందంటే మరణమును నిరర్థకం చేశారట, జీవమును అక్షయతను వెలుగులోనికి తెచ్చారట ప్రియులారా. క్రీస్తు మృతులో నుండి లేపబడటం వలన ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 21వ వచనం చూసినట్లయితే, మనుషుని ద్వారా మరణం వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. మరి అక్కడ ఆదాము ఏమైపోయాడంటే అపవాది వేసినటువంటి ఎత్తుగడలకు, అపవాది వేసినటువంటి ఆ తంత్రములకు లోబడిపోయాడు కాబట్టి మరణమునకు దాసుడైపోయాడు. ఆజ్ఞను అతిక్రమించాడు కాబట్టి మరణం పొందుకున్నాడు. మరి ఆ మరణము నుండి, ఆ మనుషుని ద్వారా వచ్చినటువంటి ఆ మరణము నుండి ఆ మనుషుని ద్వారా యేసుక్రీస్తు ద్వారా ఏమి జరిగిందంటే మృతుల పునరుద్ధానము. దేవుని చిత్తమును ఎరిగినటువంటి దేవుని కుమారుడు ఈ లోకంలోనికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ద్వారా ఏమైందంటే మృతుల పునరుద్ధానం కలిగింది. ఆ మృతుల పునరుద్ధానాన్ని ప్రకటింపాలి ప్రియులారా. మరి ఇక్కడ మనం పరిశీలన చేసినట్టయితే రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 8-9 వచనం చూసినట్లయితే, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన యెడల మృతులలో నుండి లేచిన క్రీస్తు యేసు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించదమని నమ్ముచున్నాము. ఈ సువార్తను విన్నటువంటి వారు ఏమవ్వాలంటే ప్రియులారా, క్రీస్తు యేసునందు మరణమునకు ఇక అధికారం లేదు. కాబట్టి యేసుక్రీస్తుని ధరించుకున్నటువంటి నా పైన కూడా ఇక మరణమునకు అధికారము లేదు. ఆయన ఏ విధంగా అయితే జీవిస్తున్నాడో నేను అదే విధంగా జీవిస్తాను క్రీస్తుని ధరించినట్లయితే అనేటటువంటి ఆ విధంగా నమ్మకం కలిగించేటటువంటిది ఏంటంటే క్రీస్తు పునరుద్ధానమును గురించినటువంటి సువార్త. మరి ఆ జీవమును కలిగించేటటువంటి సువార్తను విడిచిపెట్టి మరి శరీరమునకు, ఆ పొట్టకు కావలసినటువంటి ఆహారం సంపాదించుకోవడానికి మరి ఏం చేస్తున్నారు ప్రియారా? పండగలు చేసుకుంటున్నారు. క్రీస్తు నేడు పుట్టెను. మరి అపోస్తులు ప్రకటించినటువంటి క్రీస్తు ఈ క్రీస్తా కాదే ప్రియులారా. అపోస్తులు ప్రకటించినటువంటి వేరొక క్రీస్తును ప్రకటించి మరి నిత్య జీవానికి అపాత్రులుగా చేసుకుంటున్నారు ప్రియులారా. ఇక్కడ మనం పరిశీలన చేసినట్టయితే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్టయితే, మనము దేవుని సంబంధులు మరియు, మనం ఎవరమట? దేవుని సంబంధులు మరియు లోకమంతయు దుష్టుని యందు ఉన్నదనియు ఎరుగుదుము. మరి ప్రపంచాన్నంతటిని తన స్వాధీనంలో ఉంచుకున్నటువంటి
అపవాది దుష్టుని సంబంధులుగా ఉన్నారు కాబట్టి ఈ పండగలు జరిపించుకుంటున్నారు ప్రియులారా. మరి సత్యవాక్యమును ఎరిగినటువంటి వారిగా ఉన్నారు కాబట్టి ఈ పండగలు జరిపించుకుంటున్నారు ప్రియులారా. వేరొక క్రీస్తుని ప్రకటిస్తూ ఉన్నారు ప్రియులారా. మేము ప్రకటింపని వేరొక క్రీస్తుని ప్రకటిస్తూ ఉన్నారు అంటున్నారు ప్రియులారా అపోస్తలులు. ఆ వేరొక క్రీస్తులో ఏమున్నది? మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను వెలుగులోనికి తెచ్చినటువంటి సువార్త ఉన్నదా అంటే లేదు ప్రియులారా. మరి ఇదే మనం వారికి ఉన్నది ప్రియులారా. ఇక మనం పరిశీలన చేసినట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనం చూసినట్లయితే మన ప్రభువు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఎవరట? మన మన ప్రభువుకు యేసు క్రీస్తు తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఏ విధంగా అంటే ఇక్కడ చూడండి, మృతులలో నుండి యేసు క్రీస్తు తిరుగు లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు. మనము దానికి పాత్రులమా ప్రియులారా? కాదు. కానీ ఏమవుతుందంట? మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచటం వలన ఏమి కలుగుతుందంట? అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినది అయినటువంటి స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశారంట ప్రియులారా యేసుక్రీస్తులో. మన ప్రాచీన స్థితిలో మనము మరణమునకు పాత్రులుగా ఉన్నప్పుడు ఆ మరణములో నుండి క్రీస్తుని గురించినటువంటి మాట విని, క్రీస్తు శిలువ మరణ సమాధి పునరుద్ధానమును గురించినటువంటి సువార్త విని ఎవరైతే బాప్తిస్మం పొందుకొని ఎవరైతే క్రీస్తు అడుగు జాడలలో నడుస్తారో వారికి ఏముందట? అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది అయిన స్వాస్థ్యము కలుగునట్లు తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశారట ప్రియులారా. అది ఉంది సువార్తలోని. ఆ సువార్త మనం ఎరగాలి ప్రియులారా. మరి ఇది ఎందుకు ఎలా జరిగిందంటే జీవంతో కూడిన నిరీక్షణ. ఆ జీవంతో కూడిన నిరీక్షణ భూమి పుట్టింది మొదలుకుని మృతులలో నుండి లేచిన వాడు ఎవ్వరూ లేరు ప్రియులారా. ఎవ్వరూ లేరు ప్రియులారా. ఆ మరణమును నిరర్ధకం చేసినటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ వెలుగులోనికి తెచ్చినటువంటి సువార్త ఏంటంటే యేసుక్రీస్తు పునరుద్ధానము, మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను వెలుగులోనికి తెచ్చినటువంటి అది సువార్త. మరి అది వరకు మరి మరణమును గురించినటువంటి నిరీక్షణ లేదు ప్రియులారా. ఇప్పుడు మనకేం జరిగిందట? యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగింది. ఆ నిరీక్షణకు ఆధారం కలిగింది ప్రియులారా. ఆ ఆధారం కలిగించేటటువంటి సువార్తను మనము ప్రకటన చేయాలి. ఆ సువార్తలో మనము నిలువబడాలి. మనం పరిశీలన చేసినట్టయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్టయితే దేవుని కృపా మహదైశ్వర్యను బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా
మన అపరాధములకు క్షమాపణ కలుగుతున్నది. ఆ యేసుక్రీస్తు రక్తము వలనట, ఆ యేసుక్రీస్తునందంట మనకు ఏం జరుగుతుందంటే విమోచన. ఏంటి విమోచన అంటే ఇక్కడ చెప్తున్నారు, అనగా మన అపరాధములకు క్షమాపణ కలుగుతున్నది. మనం ఏమైతే అపరాధులుగా ఉన్నామో, మనం ఏ విధంగా అయితే దేవునికి దూరస్తులుగా ఉన్నామో, మనం ఏ విధంగా అయితే దేవునికి అవిధేయులుగా ఉన్నామో, ఆ స్థితి నుండి విడుదల కలిగించేది ఏంటంటే ఆ ప్రియుని యందు, ఆ మరణమును నిరర్ధకం చేసినటువంటి క్రీస్తునందు మనకు పాపక్షమాపణ. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే అపోస్తుల కార్యము 9వ అధ్యాయం 20 చూసినట్టయితే, అక్కడ మనం చూసినట్టయితే వెంటనే సమాజ మందిరములలో యేసు దేవుని కుమారుడిని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను. అపోస్తులు ఏమి ప్రకటిస్తున్నారు అంటే, యేసే దేవుని కుమారుడు, యేసే సజీవుడకు దేవుని కుమారుడు, యేసే దేవుని ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని చెప్పినటువంటి దేవుని కుమారుడు అని ప్రకటిస్తున్నారు పిల్లారా. పునరుద్ధరణమైనటువంటి యేసు వారి గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాము అంటున్నారు పిల్లారా. ఆ పునరుద్ధరణమైనటువంటి యేసును కూర్చున్నటువంటి సువార్త ప్రకటించుచున్నామే, కానీ బాలుడైనటువంటి క్రీస్తు గురించి కాదు. శరీర రీతిగా ఎవరినైనా ఎరిగినను ఇక మీదట అలాగునే ఎరగము అని చెబుతున్నారు ప్రియులారా. మరి బైబిల్ పఠన జరిగించడం లేదా ప్రియులారా? ఈ ప్రకటించే వారందరూ బైబిల్ని పరిశీలించడం లేదంటారా ప్రియులారా? మరి ఎందుకు ఎందుకు అంటే అపవాది వేయించినటువంటి తంత్రము, అపవాది జరిగించున్నటువంటి వాద, అపవాది జరిగించుచున్నటువంటి కుయుక్తులో వారి పడిపోవడం వలన, మరి మహామహుడు దేవుని కుడిపార్శ్వన కూర్చున్నటువంటి ఆ యేసుక్రీస్తుని ఎక్కడ చూపెడుతున్నారు ప్రియులారా? పశువుల తొట్టులో చూపిస్తున్నారే, పశువుల పాకలో పరుండు పెట్టినట్టు చూపిస్తున్నారే. మరి దీనివల్ల ఏమిటి అంటే, మీరు సిలువ వేసిన ఈ యేసునే అంటున్నారు ప్రియులారా. అపోస్తుల కార్యము 2:36 చూసినట్లయితే అక్కడ మనకు తెలుస్తుంది ప్రియులారా, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెను. మీ గురించి, మీ యొక్క విమోచన కొరకు తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి, తన అద్వితీయ కుమారుడైనటువంటి, తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపితే మీరేం చేశారు ప్రియులారా? మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ఏం చేశాడంట? ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. ఆయనని చూడండి ప్రియులారా, ఆయనని ప్రకటించండి ప్రియులారా. ఆయనలో మరణము నిరర్థకమైంది, జీవము అక్షయత వెలుగులోనికి వచ్చింది. అది ప్రకటన జరగాలి. ఇంకా చెప్తున్నారు ప్రియులారా, అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 15 చూసినట్లయితే అక్కడ పేతురు గారు నిలబడి మాట్లాడుతున్నారు ప్రియులారా. ఇశ్రాయేలు మధ్య నిలబడి ఏమంటున్నారంటే, మీరు జీవాధిపతిని చంపితిరి, మీకు జీవమునివ్వడానికి, మీకు నిత్య జీవం ఇవ్వడానికి, మీరు మరణంలో ఉంటుండగా మీ మరణం నుండి విడుదల చేయడానికి మీ కొరకు జీవాధిపతిని పంపితే మీరేం చేశారు? మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. దేవుడు ఆయన ఊరుకున్నాడంట ప్రియులారా? దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడు. అందుకు మేము సాక్షులము అని చెప్తున్నాడు ప్రియులారా. దేనికి సాక్షులుగా ఉన్నారు ఈ అపోస్తులు అంటే?
యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి సాక్షులుగా ఉన్నారు. యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. మీరు చంపారు జీవాధిపతిని, దేవుడు ఆయనను పునరుద్ధానుడిగా లేపాడు అని చెప్తున్నాడు ప్రియులారా. అపోస్తుల కార్యం 4:33 చూసినట్లయితే, ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానము గురించి సాక్ష్యం ఇచ్చి, దేని గురించి సాక్ష్యం ఇస్తున్నారు ప్రియులారా? బహుబలముగా ఇస్తున్నారట. దేని గురించి అంటే క్రీస్తు యేసు యొక్క పునరుద్ధానముల గురించి. మరి అపోస్తులైనటువంటి వారు మరి బాలుడైనటువంటి క్రీస్తుని గురించి పండగలు జరిపించుకున్నారు. బాలుడైనటువంటి క్రీస్తు గురించి మరి ప్రకటన జరిగించారా? లేదే. దేని వలన మనకు పరలోక ప్రవేశం అంటే క్రీస్తు పునరుద్ధానం వలన. క్రీస్తు పునరుద్ధానం వలన జీవమును, అక్షయతను వెలుగులోనికి తెచ్చాది. క్రీస్తు ఏ విధంగా అయితే, క్రీస్తు పైన ఏ విధంగా అయితే మరణమునకు అధికారం లేదో, అదే విధంగా క్రీస్తుని ధరించుకున్న వారి పైన మరణమునకు అధికారం లేదు అని చెప్పబడుతుంది ప్రియులారా. ఈ విధంగా మనం చూసినట్టయితే అపోస్తుల కార్యం 4:2 చూసినట్టయితే, వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించి చూచి కలవరపడి వారి మీదకి వచ్చి అంటున్నారు ప్రియులారా. దేని వల్ల కలవరం కలుగుతుంది? క్రీస్తు నేడు పుట్టెను అన్న మాట వల్ల కలవరం కలుగుతుందా? మరి యేసుక్రీస్తు మృతులలో నుండి పునరుద్ధానుడు అయ్యాడు అని ప్రకటింపబడడం వల్ల కలవరం కలుగుతుందా అంటే, క్రీస్తు మృతులలో నుండి పునరుద్ధానుడయ్యాడు. మరణమును జయించి మరణములో నుండి పునరుద్ధానుడే లేచాడు అని చెప్పడం వల్ల కలవరము కలుగుతుంది ప్రియులారా. అపవాదికి అపజయము కలుగుతుంది. అపవాదిలో కలవరము లేపబడుతుంది. యేసు వార్త అంటే యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటింపబడడం వల్ల అపవాదికి వేదన, అపవాదికి కలవరము, అపవాదికి అపజయము కలుగుతుంది. కాబట్టి ఆ సువార్తను ప్రకటించకుండా ఉండడానికి తంత్రములు పన్నుతుంది, కుయుక్తి పన్నుతున్నాడు ప్రియులారా. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే, ఈ యేసుక్రీస్తు మృతుల్లో నుండి పునరుద్ధానం కలగడం వల్ల ఏం కలుగుతుందంటే, మరి క్రీస్తు పునరుద్ధానంలో దైవ కుమారత్వము కనబడుతుంది. మరి ఇక్కడ మనం పరిశీలన చేసినట్టయితే అపోస్తుల కార్యము 5:29-30 చూసినట్టయితే, అందుకు పేతురును అపోస్తులను మనుషులకు కాదు దేవునికే మేము భయపడవలెను. మీరు యేసుక్రీస్తు శిలువ, మరణ, సమాధి, పునరుద్ధానముల గురించి ప్రకటన జరిగిస్తుంటే అపవాది చేత ఏర్పరచబడినటువంటి వారు వారిని కలవర పెడుతున్నారు, భయపెడుతున్నారు. ఆ భయపెడుతుంటే అక్కడ అంటున్నారు వారు, అందుకు పేతురును అపోస్తులను మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా. మీరు యేసుక్రీస్తుని గురించినటువంటి సువార్త ప్రకటించకండి అని చెప్పినప్పుడు వారు ఏమంటున్నారు? మేము మనుషులకు కాదు, ఎవరికే? దేవునికే లోబడాలి కదా అంటున్నారు పిల్లారా. మీరు మ్రానును వేలాడవేసి సంహరించిన యేసును ఏం జరిగిందంట? మన పితరుల దేవుడు లేపాడు, పునరుద్ధానుడుగా లేపాడు. ఆయన మీద మరణములకు అధికారం లేనివాడుగా లేపారు అని ప్రకటన జరిగిస్తున్నారు పిల్లారా. మీరు మ్రానును వేలాడదీసినంత మాత్రాన ఆయన మరణించాడు అనుకోకండి. యేసు మన పితరుల దేవుడు లేపాడు. ఆ సమాధిలో నుంచి మీరు మరణింపజేసినటువంటి ఆయనలో ఇక మీదట ఎన్నటికి మరణము ఆయన మీద ప్రభుత్వము చేయకుండా ఉండడానికి
ఆయనను పునరుద్ధానుడుగా లేపాడు మన పితరుల దేవుడు అని చెప్తున్నారు పీడారా. ఇశ్రాయేలునకు మారు మనసును పాప క్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిని గాను రక్షకుని గాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. ఏం చేయన కట్టపీదారా? మారు మనసు దయచేయడానికి. ఈ స్వార్థ వినడం వల్ల మారు మనసు కలుగుతుంది. ఈ స్వార్థ వినడం వల్ల పాపక్షమాపణ కలుగుతుంది. ఈ సువార్త వినడం వల్ల యేసుక్రీస్తు అధికారానికి లోబడేటటువంటి వారుగా మీరుంటారు. రక్షకుడుగా ఉంటారు. రక్షకుడిగా నియమించడానికి దేవుడు ఆయన ఏం చేశాడంట? తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించారంట ప్రియులారా దేవుడు. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ఇంకా చెప్తున్నాడు. అపోస్తుల కార్యం 5వ అధ్యాయము 32వ వచనంలో మేమును దీనికి ఈ విధంగా దేవుడు తనను రక్షకునిగాను తన దక్షిణాస్తము బలం చేత హెచ్చించినటువంటి దీనికి మేమను దేవుడును తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నాము అని చెప్తున్నారు ప్రియులారా. ఆ పునరుద్ధరణైనటువంటి క్రీస్తుకి ఎవరంటా సాక్షులు? మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నాము అని చెప్తున్నారు ప్రియులారా. ఇది ఎప్పటి నుండి జరుగుతుందంటే మొదటి శతాబ్దము నుండి అపోస్తలులు ప్రకటించని వేరొక క్రీస్తును ప్రకటించేటటువంటి విధానము జరుగుతుంది ప్రియులారా. అప్పటి నుండి అపవాది వాడి ప్రయత్నాలు జరిగిస్తూ ఆ జరిగించే విషయంలో పడిపోతూ మరి ఉన్నప్పటికీ తన ప్రయత్నాలు మరలా 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 కొనసాగిస్తూ మరి అపోస్తులు ప్రకటించేటటువంటి వేరొక క్రీస్తును ప్రకటించే విధంగా ప్రకటించే దిశగా అపవాది యొక్క ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నాడు ప్రియులారా. దాని కోకటి వేళ్లతో పెళ్లిగించి మరి అపోస్తులైనటువంటి వారు జీవమును అక్షయతను వెలుగులోనికి తెచ్చినటువంటి ఆ సువార్తను ప్రకటన జరిగిస్తూ ఉన్నారు. మరి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనంలో చూసినట్లయితే ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారము కంటేను శక్తి కంటేను ప్రభుత్వము కంటేను ఈ యుగమందు మాత్రమే గాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వమందు కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు అంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఆ మహామహుని యొక్క కుడిపార్శ్వన కూర్చుని ఉంటే ఆయనను పశువుల పాకలో చూపెడుతున్నారే, ఆయనను పశువుల తొట్టులో పరుండు పెడుతున్నారే. మరి ఎంత దీనుడిగా ఎంత తగ్గింపు కలిగినటువంటి వారుగా ఆయనను చూపిస్తున్నారు పిల్లలు. మరి అదా సువార్త, అదా క్రీస్తుని గురించినటువంటి సువార్త. మరి ఏదంటే ఎవరైతే క్రీస్తును మృతుల నుండి లేపినటువంటి ఆ క్రీస్తుని ప్రకటిస్తున్నారో, పునరుద్ధరణైనటువంటి క్రీస్తుని ప్రకటిస్తున్నారో, ఆ పరలోకమందు మహామహుని కుడిపార్శ్వన కూర్చున్నటువంటి యేసుక్రీస్తు ఆయన ఆ బలాతిశయం చేత దేవుని యొక్క బలము చేత ఆ క్రీస్తుని మృతుల నుండి లేపాడు ప్రియులారా. సమస్తం పైన ఆధిపత్యం కలిగి ఉన్నటువంటి వారి అందరికంటే ఆ శక్తి కంటే మరి అప్పటి వరకు ఆ మరణములో నుండి పునరుద్ధరణైనటువంటి వారు ఎవ్వరూ లేనటువంటి ఆ కార్యమును జరిగించి పునరుద్ధరణగా లేపారు ప్రియులారా. అది సువార్త. ఆ సువార్త వల్ల మనకేం కలుగుతుందంటే మరి దైవ కుమారత్వము కలుగుతుంది. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9, 10, 11 వచనం అందుచేతను పరలోకమందున్న వారిలో గాని
భూమి మీద ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు అంత అధికారం ఇచ్చారు ప్రియులారా. అంత ఉన్నతమైన స్థితి ఇచ్చారు యేసుక్రీస్తు ప్రభు వారు. ఆ సువార్త ప్రకటింపాలి. ఆ సువార్త వలన మనమును ఆయన మహిమలో సమరూపము గల వారిగా మనమును మార్చబడేటటువంటి సువార్త ఏదంటే ఇది. అందుకే ఏమన్నారు? ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై. తండ్రి అయినటువంటి దేవుని మహిమపరచాలంటే ఏమి చేయాలట? యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామము కంటే పైనామము ఆయనకు అనుగ్రహించెను. దేవుడు హెచ్చించారంటే ప్రియులారా ఏమని? క్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్లు. క్రీస్తు రాజుగా ఉన్నారు, సకల యుగములలో అధిపతిగా ఉన్నారు, అన్ని శక్తుల కంటే శక్తి కలిగినటువంటి వారు ఉన్నారు, అన్ని ప్రభుత్వాల కంటే అధికమైనటువంటి అధికారం కలిగినటువంటి వారుగా ఉన్నటువంటి ఈయనను మరి ఈ క్రీస్తు నేడు పుట్టెను, మరియ కుమారుడు, యోసేపు కుమారుడు అని ప్రకటిస్తూ ఉన్నారే. మరి ఏది సువార్త? మరి అపోస్తులు ప్రకటించినటువంటి వేరొక క్రీస్తుని ప్రకటిస్తూ ఉన్నారే. మరి గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది పీడారా. మరి తండ్రిని మహిమపరచాలంటే, తండ్రిని మహిమార్థమే మనం ఏమనాలంటే ఏమి ఒప్పుకోవాలంట? యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు. యేసుక్రీస్తుని ప్రభు అని ఒప్పుకున్నట్లయితే ఏం జరుగుతుందంటే తండ్రి అయిన దేవునికి మహిమ కలుగుతుంది అని ఇక్కడ వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది ప్రియులారా. ఇప్పుడు ఆలోచించండి, మరి నీ ఇంటిలో పశువుల పాకలో ఉన్నారా ఆయన? మరి నీ ఆలయంలో పశువుల తొట్టిలో ఉన్నారా ఆయన అని మనం పరిశీలన చేసినట్టయితే నీ హృదయం వెలిగింపబడాలి, నీ మనోనేత్రాలు వెలిగింపబడాలి. నీ మనోనేత్రములు వెలిగింపబడి పునరుద్ధారణైనటువంటి క్రీస్తుని నువ్వు గుర్తించినట్లయితే, పునరుద్ధారణైనటువంటి క్రీస్తుని నీవు ప్రకటించినట్లయితే మరి ఆ మహా మహిమను పొందుకునేటటువంటి పరిస్థితి కలుగుతుంది ప్రియుల. ఇక్కడ ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు మనం చూసినట్టయితే, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమత్వమును అయింది, తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అతి శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు ఈ లోకాలన్నిటికంటే ఉన్నతమైనటువంటి ఎత్తైనటువంటి లోకములో ఉన్నటువంటి ఆ మహామహుడైనటువంటి దేవుని కుడిపార్శ్వన కూర్చున్నటువంటి యేసుక్రీస్తుని ప్రకటించవలసింది పోయి మరి పండగలు, సంతోషము, ఆర్భాటము అంటూ ఈ లోకంలోనే కూరుకుపోయేటటువంటి పరిస్థితిలో ఉన్నారు ప్రియులారా. ఇది ప్రమాదము. మరి ఆ ప్రమాదాల నుండి తప్పించుకోవాలంటే, ఆ వేదన నుండి, ఆ శ్రమ నుండి, ఆ నిత్య నరకం నుండి తప్పించుకోవాలంటే పునరుద్ధారుడైనటువంటి క్రీస్తుని, ఆ మహామహుని కుడిపార్శ్వన ఉన్నటువంటి క్రీస్తుని ప్రకటించాలి, ఆ మార్గంలో పయనించాలి. ఇంకా చెప్తున్నారు ప్రియులారా. ఇంకా ఎవరు చెప్తున్నారంటే మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనంలో ఆయన అంటున్నారు, యేసుక్రీస్తు ప్రభు వారు, అయితే యేసు వారి యొద్దకు వచ్చి చెప్తున్నారు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు వారే స్వయంగా చెప్తున్నారు, ఇప్పుడు నాకేమీ ఇబ్బంది అంట? పరలోకమందును భూమి మీదను సర్వాధికారము నాది, నేను రాజుగా ఉన్నాను, మహామహుడైనటువంటి దేవుని కుడిపార్శ్వన కూర్చుని ఉన్నాను, ప్రభుత్వాల కంటే దాన్ని అధికారం కలిగినటువంటి వాడిగా నేను ఉన్నాను అని యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతుంటే ఆయనను పశువుల తొట్టిలో, పశువుల పాకలో చూపెడుతూ ఉన్నారు పిల్లారా. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే
ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని మనం పరిశీలన చేసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో దేవుని స్వరూపి అయినటువంటి క్రీస్తు మహిమని కనపరిచి సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైనటువంటి దేవత ఏం చేసిందంట? అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసింది. ఎవరికంట? అవిశ్వాసులుగా ఉన్నటువంటి వారికి వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలిగజేసిందంట. ఏది చూడకుండానే దేవుని స్వరూపి అయినటువంటి క్రీస్తు మహిమను కనపరిచేటటువంటి సువార్త ప్రకటింపకుండా ఆ ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకే గుడ్డితనము కలుగజేసిందంట. ఆ సువార్తలో ఏముందంట? క్రీస్తు మహిమని కనపరిచేటటువంటి సువార్త ప్రకాశము. ఆ సువార్తలో ఆ ప్రకాశం ఉందంట, క్రీస్తు మహిమ ఉందంట ఆ సువార్తలోని. క్రీస్తు పునరుద్ధాన బలం ఉందంట ఆ సువార్తలోని. క్రీస్తు మరణమును, జీవమును, అక్షయతను వెలుగులోనికి తెచ్చినటువంటి స్థితి ఉందంట ఆ సువార్తలోని. ఆ సువార్త ప్రకటన జరగాలి అని చెప్తున్నారు ప్రియులారా. మనం ఇక్కడ చూసినట్లయితే క్రీస్తు మహిమను కనపరిచే సువార్తను ప్రకటింపనివ్వడం లేదు. ఎవరంటే? అపవాది. ఎందుకంటే అపవాదికి శ్రమ, అపవాదికి అపజయము కలుగుతుంది. కాబట్టి ఆ సువార్తకు ఆటంకాలుగా నిలబడుతున్నాడు అపవాది. ఇక్కడ చెప్తున్నాడు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో, మరియు మీ మనోనేత్రంలో వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. మరి ఆయన మనకు ఆ క్రీస్తు ప్రభు వారు మృతుల పునరుద్ధాడే లేవడం వల్ల ఏ మహిమ కలిగిందో, పరిశుద్ధులతో ఏ స్వాస్థ్యము కలుగుతుందో, ఆ సువార్త ప్రకటన జరిగించుకోకుండా వేరొక క్రీస్తుని ప్రకటించేటటువంటి విధానములు జరుగుతున్నాయి ప్రియులారా. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనంలో చూసినట్లయితే, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాత్సను బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెను అంటున్నాడు ప్రియులారా. ఆయన వినియోగపరిచిన తన శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహామహిమ ఏమిటో మనము గుర్తెరగాలి. అది గుర్తెరిగినట్లయితే, ఆ సువార్తలో మనము కొనసాగుతున్నట్లయితే, ఆ క్రీస్తు పునరుద్ధానము గురించినటువంటి మాట ప్రకటన జరుగుతున్నట్లయితే, ఆ మహాత్మ్యము మీరు తెలుసుకోవాలి అని చెప్పి 19వ వచనంలో మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసు అనుగ్రహించినట్టు నేను ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయించున్నాను అంటున్నారు పిల్లరా. అక్కడ పేతురు ద్వారా దేవుడు పలికినటువంటి ఆ మాట ఇక్కడ ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్టయితే, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అంటున్నారు పిల్లరా. ఏ బండ అంటే సజీవుడగు దేవుని కుమారుడు క్రీస్తు. అదే చెప్తున్నారు పిల్ల. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి, సజీవుడగు దేవుడు తన్ను తెలుసుకొనుట యందు, ఆ దేవుని, ఆ యేసుక్రీస్తుని పంపినటువంటి దేవుని తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసు అనుగ్రహించినట్లు అంటున్నారు ప్రియులారా. ఆ పునాది మీద మనం, ఆ సంఘముగా ఆ బండ మీద మనం కట్టబడాలి ప్రియులారా. ఆ బండ మీద మనం కట్టబడినట్లయితే పాతాళ ద్వారములు వాని ఎదుట నిలువబడ నేరము అని చెప్తున్నారు ప్రియులారా. మనం పరిశీలన చేసినట్లయితే గలతీయులకు రాసినటువంటి
పత్రిక 1వ అధ్యాయం 6:7-9 చూసుకున్నట్లయితే, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణిని విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరెంత త్వరగా తిరిగిపోటు చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది అంటున్నారు పిల్లారా. ప్రతి పత్రికలోనూ మొదటి మాట ఏమంటే, తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు అని ఆ బండను వెల్లడి చేస్తున్నాడు. ఆ బండ మీద కట్టబడేటటువంటి సంఘంలో ఉన్నటువంటి వారు ఇది తెలుసుకోవాలని మనల్ని పిలిచారు తండ్రి అయినటువంటి దేవుడు. ఎవరిని బట్టి? క్రీస్తు కృపను బట్టి. క్రీస్తు మన కొరకు బలిగా అర్పణగా అర్పించుకుని మన పాపముల నిమిత్తము తన్ను తాను బలిగా అర్పించుకున్నటువంటి విధానాన్ని బట్టి మనలను పిలిచారు. ఆ పిలుపుకు మనము లోబడాలి. మరి ఇక్కడ చెప్తున్నారు, మీరు దాని నుండి తొలగిపోయారు, అది మరి ఒక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలపరపరిచి వారు కొందరున్నారు. ఈ లోక సంబంధి అయినటువంటి అపవాది సాతానుడు కలవరపరుస్తున్నాడు ప్రియులారా. సత్య సువార్త బయలు వెళ్లకుండా, క్రీస్తుని గురించినటువంటి సువార్త బయలు వెళ్లకుండా మరి కలవర పెడుతున్నాడు. మరి ఏది? అపోస్తులు ప్రకటించినటువంటి సువార్త. అపోస్తులు ప్రకటించడానికి వేరొక క్రీస్తు ఎవరు అనేటువంటిది గుర్తెరిగి, ప్రస్తుత కాలంలో జరుగుతున్నటువంటి అపోస్తులు ప్రకటించినటువంటి వేరొక క్రీస్తుని గురించినటువంటి ఈ సువార్తను కోకటి వేలుతో పెళ్లగించడానికి కావలసినటువంటి సిద్ధపాటు, పరిశీలన, పరిశోధన జరిగించి మరి సువార్త ప్రకటన జరిగించినట్లయితే యేసు క్రీస్తు గురించినటువంటి శిలువ, మరణ, సమాధి, పునరుద్ధానాల్ని వినుట వల్ల విశ్వాసము కలుగుతుంది. ఆ వినుట క్రీస్తును గురించినటువంటి మాట వలన కలుగుతుంది. ఆ మాట క్రీస్తు పునరుద్ధానము. ఆ మాట యేసు క్రీస్తుని తన మహిమతో, తన బలాతిశయంతో, ప్రభుత్వం కంటేను ఈ లోకంలో ఒక పరలోకమందును భూమి మీదను సర్వాధికారములు ఇచ్చినటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని గురించినటువంటి ప్రకటన జరిగించాలి. దానివల్ల మనము ఆ దినాన్న మనం ఏం చేయబడతాం? ఆయన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చబడేటటువంటి సువార్త విని విశ్వసించి దానిలో నిడతలుగా, స్థిరులుగా, కథనల వారిగా ఉన్నట్లయితే మనము ఆ దినాన ఆ మహామహుని కుడిపార్శ్వన కూర్చున్నటువంటి యేసుక్రీస్తుని ముఖాముఖిగా దర్శించగలిగేటటువంటి స్థితి కలుగుతుంది పిల్లారా. అటు ధన్యత ఈ మాటలు విన్నటువంటి మనందరిలోనూ దేవుడు నీరు కట్టి ఫలింపజేయును గాక. ఆమేన్.